మనం దేశానికి ఆదర్శంగా మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనదే ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈ రోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈ రోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి. బీసీలను వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎమ్మని మేము ఉంటాం. అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.